ఏ తులసి ఇంట్లో పూజలో పెట్టుకోవాలి? రామతులస, శ్యామతులస. రామతులసి ముదురు ఆకుపచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది. దీని ఆకులు విశాలంగా ఉంటాయి. రామతులసి రాముడికి చాలా ప్రీతిపాత్రమని చెబుతారు. అందుకే దీనికి రామతులసి అనే పేరు వచ్చింది. రామతులసి ఆకులు మధురంగా ఉంటాయి. దీన్ని ఇంట్లో నాటుకోవడం చాలా శుభప్రదం. ఇది ఇంట్లో ఉంటే సంతోషం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. పూజకు కేవలం రామతులసిని మాత్రమే ఉపయోగించాలి. భాగవతాన్ని అనుసరించి శ్యామతులసి శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రమైంది. అందుకే దీన్ని కృష్ణ తులసి అని కూడా అంటారు. శ్యామతులసి ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటాయి, లేదా కొద్దిగా ఊదా రంగులో కనిపిస్తాయి. రామతులసితో పోలిస్తే తక్కువ తీపితో ఉంటుంది. శ్వాస సమస్యలు, చెవికి సంబంధించిన అనారోగ్యాలకు, చర్మ సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. శాస్త్ర ప్రకారం రామ, శ్యామతులసులు రెండింటికి వాటి ప్రాముఖ్యత ప్రత్యేకంగా ఉంటుంది. కనుక 2 మొక్కలు ఇంట్లో నాటుకుంటే మరీ మంచిది. అయితే చాలా మంది రామతులసిని ఎక్కువ మంది ఇంట్లో పెట్టుకుంటారు. తులసిని నాటేందుకు గురు, శుక్ర, శనివారాలు అత్యంత అనుకూలమైన రోజులు. ఈ రోజుల్లో తులసి నాటితే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ఆ ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. ఏకాదశి